పేద రైతుల భూములను కాపాడాలి. పేద రైతుల భూములను కాపాడాలి. కాని నుంచి మమ్మలను ఆడల మీదకి ఊరుకొచ్చుడు లంజలను లాపిడలను దోషానికి చేయదప్పుడు మమ్మలను అని పెట్టడం జరిగింది. మేము 50 ఏళ్ళ క్రితం కూడా మాకు ఎవ్వరు ఇక్కడ మనిషి చూద్దామంటే అవ్వపడలేదు. ఇప్పుడు వచ్చి మా ఊరు పెద్ద మనుషులు మేము ఆదుకుంటాం అని వచ్చిర్రు, ఆదుకోలేకపోయిర్రు. అయ్యా మాకు కళాధర్రావు పెద్ద మనుషులను పెట్టుకొని సురిపాటేలు నామల బుచ్చయ్య నీల ఆగయ్య వరప్రసాదరావు దేవరెడ్డి వీళ్ళందరూ వచ్చిర్రు. సార్ వస్తే మేము దండం పెట్టి చెప్తే మీకు న్యాయం చేస్తాం తీ అన్నారు. న్యాయం కాడికి పోతే ఇలా పట్టిండు. మేము మీకు వచ్చినాం అయ్యా, మీకు అండదండగా మమ్మల్ని ఏందో మీరు సహకరించుర్రి. మాకు పానాభాయం ఉన్నది. వాళ్ళు ఆడలను చూస్తలేరు, మగవాళ్ళని చూస్తలేరు. మీది కూరుకొచ్చుడు ఇట్లా నాటు జడదెంగుడు మేము చేసుకుంటే బత్తం ఏలు దొక్కిండి, ఏలు పని చేస్తలేదు. ఇది అంత ఆగమాగం వచ్చి దొరసాని వచ్చి అంతా ఖరాబు చేసింది. ఓషం ప్రకారంగా వచ్చింది. మాకు న్యాయం చేయండి. మా పెళ్ళిళ్ళు అవి కూడా 50 ఏళ్ళ క్రితం అవుతుంది. మాకు ఇక్కడ ఎవ్వరు దావంచిన వాళ్ళు లేరు. ఇగో నిన్నయాలు వచ్చి ఇక మిమ్మల్ని జావదెంగుతాం చేస్తాం, పానాభాయం ఉన్నది. అయ్యా పైపులు నరకుడు, మోటార్ జడదెంగుడు అంత ఆగమాగం చేస్తాను అయ్యా. మీరు మాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. నేను మండలెళ్ళాను 217 సర్వే నెంబరు. దాంట్లోకి ఈ పుట్లపల్లి కళాధర్రావు అనేట ఆయన ఇదివరకు నన్ను కుట్టి ఒక దాంట్లో నా రూమ్లోకి వచ్చిండు. దాని మీద నేను భయపడి నన్ను ఇచ్చేస్తే నేను అందులోనే ఉన్నాను. తెలుసుకుంటే ఎవరికొస్తే వాళ్ళు వస్తారని దానికి ఇంటర్నెట్ తెలుసుకున్నాక ఉండే కాలం వచ్చింది. వస్తే ఆయన దానికి గుండగాలం పెట్టి నన్ను హింస పెట్టుకుంటా నా భూమికి దానికి ఓరాలు చెడగొట్టడం, పైపులు నరకడం, నార్మాలు దున్నడం, ఇది అది మొత్తం నన్ను సాగు కొడుతుందని గుండగాలను పెట్టి రాత్రి అంతా ఇక్కడ ఏ పని చేసినా రాత్రి అంతా నేను చేస్తాడు. మేము వస్తే మా వీడికి ఊరుకొచ్చినట్టు మా కుటుంబాన్ని మొత్తానికి నాశనం చేస్తానని రోజుకు రాత్రి అంతా ఇక్కడ గుండగాలు ఇక్కడ తిరుగుతారు. వాళ్ళు సుద్దా ఇట్లా చూస్తాను వచ్చి అంతా హింస పెడతారు. ఉంటే ఉండనిద్దరేరు. నన్ను ఈ బావి కాడికి రావాలంటే నాకు పాన భయం ఉన్నది. నేను ఎన్నడకుండా నువ్వు సాగుకొడతావు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని వాళ్ళు తొడలు కొట్టుకుంటా నా భూమిలోకి వచ్చి తిరుగుతాను. ఇగో ఈ సమస్యలో నేను అన్నీ భయంకరంగా నేను బతుకుతాను. ఇలాంటి సమస్య అజ్రావుపల్లి నేను మండల వెంకటయ్యను. నేను ఒక 48-49 సంవత్సరాలకు ఉన్నా. ఈ అప్పటి నుంచి కూడా మాకు బుద్ధినేకంచెలి మా తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమి మేము వారసత్వం మీద చేసుకుంటున్నాం. ఇప్పుడు 2 ఏళ్ళ కాంచెలి నా భూమి మీద అంటున్నదని ఒక డిఐని పెట్టి తప్పుడు కొలత పెట్టించి ఆ తప్పుడు కొట్ట పంజనం రిపోర్ట్ ఇవ్వకుండా ఓ తప్పుడు కొలత చేయించి ఏమున్నది ఈఆర్ఓ కంచెలి పటువారు కంచెలి కలెక్టర్ దాకా లంచాలు ఇచ్చుకుంటా పెద్ద మనుషులకు
లంచాలు ఇచ్చి మాకు మధ్యాహ్నం న్యాయం చేస్తామని చెప్పుడు, ఆ మధ్యాహ్నం చెప్పుడు లేదు, చేతులు లేదు. మాకు టైం కేటాయించి ఇప్పుడు మామయ్య చెట్టు పెద్దగా చేసుకున్నాక మీరు ఏం చేస్తారని అని చెప్పి ఉన్న భూములకు దౌర్జన్యం చేసి గుండగాలం పెట్టి చెట్ల పైన తిప్పుకుంటూ మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు పెట్టుకుంటూ పాన భయాలు ఉన్నాయి. ఇట్లాంటి దౌర్జన్యం చేసుడు దొరలకు న్యాయం అయ్యేది. ఇట్లాంటి దొరలు మరి అట్లాంటి దొరలు న్యాయం అట్లాంటి దౌర్జన్యం చేస్తే పేద బొక్కలు ఎక్కడ పోవాలి, పేద బొక్కలు తిరగబడితే వాళ్ళ గతులు ఉంది ఇక్కడ పోయినా. ఇప్పుడు 20 ఏళ్ళ నమస్కారం. మూకనకారెడ్డి, సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి. ఈరోజు రంగనాథ్పల్లి మండలం అశ్వరాయపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మండల ఎల్లయ్య, మండల వెంకటయ్య, సరేందర్ సంపద సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని ఈరోజు సందర్శించి పరిశీలించడం జరిగింది. 217 సర్వే నెంబర్లో వీళ్ళకు 11 ఎకరాల 12 గుంటలు 217 సర్వే నెంబర్లో ఉంది. దాదాపు 70 సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబం, అంటే ఇప్పుడు 4వ తరం వీళ్ళు సాగు చేసుకొని ఇక్కడ వ్యవసాయం చేసుకొని ఆ పేద కుటుంబాలు ఇక్కడ మరి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాల నుంచి 217 సర్వే నెంబర్ సంబంధమైనటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి భూస్వామైనటువంటి కొట్లపల్లి కళాధర్రావు, హరిప్రియ, వారి కుమారుడు అనురోధ్ ఈ ముగ్గురు కలిసి ఈ భూమి మాదని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఈ పేద రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ, పంటలను ధ్వంసం చేస్తూ, పైపులు నరికేస్తూ, స్టార్టర్లను పగలగొడుతూ, ఒక పామాయిల్ని తీసేస్తూ పామాయిల్ పెట్టేటువంటి ప్రయత్నం, ఇక్కడ ఒక 10-15 మంది గుండాలను పెట్టి ఈ పేద రైతులను నిరంతరం ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పోలీసు వారి దృష్టిలో కూడా ఉంది. ఈరోజు మరి ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో కళాధర్రావు కానీ, హరిప్రియ కానీ, అనురుద్ కానీ మాకు జూపల్లి కృష్ణారావు బంధువైతాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అంతా మా చేతిలోనే ఉంది. నమస్తే తెలంగాణ సంబంధించిన ఎడిటర్ మా బంధువు. ఆ విధంగా మీకు ఎవరు దిక్కులేరు. మేము మీ దసరా పండుగ వరకు మిమ్మల్ని చంపేసి ఆ భూమిని మేము తీసుకుంటామని చెప్పేసి ఆ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడం, వారి వేసినటువంటి నారుమడ్లను తొక్కేయడం, నాట్లు వేస్తున్నటువంటి వాటిని తొక్కేయడం, పైపులు వేసినటువంటి వరాలన్నీ కూడా చెరిపేసే ప్రయత్నం. దాంతోపాటు వాటర్ కోసం వేసినటువంటి పైప్ లైను సుమారు 25,000 పెట్టి ఆ రైతులు పైప్ లైన్ వేసుకుంటే అరగదానికి ఒక దగ్గర నరికి ఆ విధంగా ఒక భయానకమైనటువంటి వాతావరణం. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక విష్ణు రామచంద్రారెడ్డి ఇక్కడ వచ్చిండనేది మేము చెప్పదలుచుకున్నాం. ఆ విష్ణు రామచంద్రారెడ్డి ఆ రోజు గ్రామాల మీద పడి పేదలను దోచుకుంటే ఐలమ్మ తిరుగుబాటు చేసి అతని పతనం ప్రారంభమైంది. మరి ఇక్కడ కూడా ఈ కుటుంబం కూడా ఈ కళాధారరావు అనే ఆయన భూస్వామి కుటుంబానికి చెందినటువంటి అతను అధికార పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళని పేరు చెప్పుకొని మా దగ్గర లైసెన్స్ ఉన్న గన్ను ఉంది, మిమ్మల్ని కాల్ చేస్తాం, గుండాలతో చంపిస్తాం, మీకు దిక్కేవాడని చెప్పేసి ఈరోజు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మరి ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. సిపిఎంగా మేము ఈరోజు జిల్లా వాళ్ళు సిపిఎంను ఆశ్రయించడం జరిగింది. ఎట్టి విషయం గౌరవ డీసీపీ గారి దృష్టికి కూడా మరి వాళ్ళను పేదలను తీసుకుపోయి చెప్పించడం జరిగింది. అందుకోసం పోలీస్ శాఖ వారిని కూడా మీరు ప్రభుత్వం మా చేతిలో ఉంది, మీరు వాళ్ళకి న్యాయం చేస్తే మీ ఉద్యోగాలు ఉండవని కూడా బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. పోలీస్ శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ ఇలాంటి అరాచక శక్తుల పట్ల వాళ్ళకి ఏదైనా భూమి వస్తే దాన్ని కొలతలు చేయించుకొని భూమి పద్ధతి ప్రకారంగా రాజ్యాంగ ప్రకారం తీసుకోవాలి తప్ప 217లో అతనికి భూమి లేదు, అతని కుటుంబానికి భూమి లేదు. 216, 13లో వాళ్ళకు భూములు ఉన్నాయి. అందులో ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్ప 217లోకి వచ్చి భూమి నాది, ఇక్కడ భూమి మీకు లేదని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి పేదలను మరి భయభ్రాంతులకు గురి చంపుతామని బెదిరిస్తున్నటువంటి వాళ్ళపైన తెలంగాణ సమాజం క్షమించదు. అటువంటి వాళ్ళకు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆ పేదలకు మేము అండగా ఉంటాం. కళాధర్రావును అరెస్ట్ చేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా సిపిఎంగా వాళ్ళకు ఉద్యమం కొనసాగిస్తూ వాళ్ళకు అండగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. రంగనాథ్పల్లి మండలం అశ్వరావుపల్లి విలేజ్. ఈ విలేజ్లో ఈ మండలి ఎల్లయ్య, వెంకటయ్య అనేటోళ్ళు వాళ్ళ తాత ముత్తాతల కానుండి తరాలు తరబడి వ్యవసాయం చేసుకుంటూ పుణ్యాలు చేసుకుంటూ ఈ భూమి మీద బతుకుతున్నారు. వాళ్ళ భూమిని ఈ కళాధర్రావు అనే ద్వారా ఆయన సివిల్ సప్లైగా ఇవరకు సివిల్ సప్లై డ్యూటీ చేసి ఉన్నాడు. ఆయన ఈ మధ్యలో రిటైర్మెంట్ అయిన కంచెలు వచ్చి ఇక్కడ ఒక గుడి కట్టి గుడితోటి ఒక గోశాల అని పెట్టి చుట్టుపక్కల భూములు, గవర్నమెంట్ భూములు, వీళ్ళ భూములు, చుట్టుపక్కల రైతుల భూములు నాకు వస్తాయని అందరినీ బేరించుకుంటూ వాళ్ళను 10 మంది 15 మంది రౌడీగా పెట్టి ఆ ఆడోళ్ళని తీసుకొచ్చి ఆ నాటు దొక్కియడం, తాకు పెట్టి దున్నడం, తాకు పెట్టి వరాలు చెడగొట్టడం, మొత్తం తెలం దాకా వాళ్ళు లైట్లు వేసుకొని ఇదంతా తిరగడం, వీళ్ళని ఇక్కడ బతకనివ్వకుండా వీళ్ళను చిన్న తిరిగి పేగి పట్టకుండా ఆగమాగం చేయడం, అరాచకం పెద్ద అరాచకం చేస్తున్నాడు. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోయినాం.
కలెక్టర్ లెవెల్గా కూడా పోయింది, డీసీపీ లెవెల్గా కూడా పోయింది. అయినా కూడా పోలీసు వాళ్ళు వచ్చినా కూడా మీరు ఉండదలుచుకున్నారా పోదలుచుకున్నారా అని వీళ్ళ వైపు వాళ్ళు వచ్చి ఇట్లా వేయొద్దు కదా, తప్పు చేస్తారు, పైపులు అన్నారు పోదు, ఈ భూమిలో ఇట్లా రావద్దు, ఎవరున్న భూమిలో వాళ్ళు ఉండాలి, ఏదైనా కోర్టు రూపంగా చూసుకోవాలి, కానీ మీరు భూమిలో పోవద్దు కదా అంటే నువ్వు ఉండదలుచుకున్నావు పోదలుచుకున్నావు అదే సంగతి అనేది అని పోలీసు వాళ్ళని బెదిరియడం, ఆ పోలీసు వాళ్ళ మీద కేసు వేయడం, అరాచకం చేయడం, వీళ్ళు మొత్తం మొత్తం పెట్టి ఆయన పాక్షిక ఆనందం పొందుతూ ఇక్కడ వండుకుంటూ ఉన్న పెద్ద మనుషులను కానీ ఈ అధికారులను కానీ కొనడం, అందరినీ కొని మొత్తం నాశనం చేస్తాడు. ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఈ రైతులను కాపాడాలి. రైతుల వైపున సిపిఎం ఖచ్చితంగా అండదండతో ఉంటుంది. వాళ్ళు భూమి సాధించుకొని వాళ్ళు దున్నుకొని వాళ్ళు యథావిధిగా ఇన్ని రోజులు ఉన్నట్టుగా ఉండేదాకా మేము సిపిఎంగా ఈ అశ్రాపల్లి వైపు నుండి జనగాం రఘునాథపల్లి మండలం వైపు నుండి జనగాం జిల్లా వైపు నుండి వాళ్ళకి అండదండలుగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళను మళ్ళీ యథావిధిగా రైతులు చేస్తాం. ఈ కళారావు అనే పైన మాత్రం ఖచ్చితంగా చట్టపైన చర్యలు తీసుకోవాలి. తీసుకొని ఎడల మేము మాత్రం ఊపినేది లేదు, ఈ భూమి మీదనే ఉంటాం, భూమి మాత్రం